దొంగలకే దొంగ, గజ దొంగను మించిన మహాముదురు దొంగ. అమ్మో, గుండెలు తీసిన బంటు. బ్యాంకుకు కన్న వేసిన వాడితోనే బేరాలు పెట్టగలిగిన వీరముదురు. ఇవన్నీ ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఒక టీడీపీ నాయకుడికి జనమిస్తున్న బిరుదులట. స్కామ్ చేసి కోట్లు కొల్లగొట్టిన వాళ్ళని తప్పిస్తే ఏమిస్తారు అంటూ బేరం పెట్టిన ఆ నాయకుడెవరు? ఏ బ్యాంకులో జరిగిందా కుంభకోణం? రైతుల అవసరాలు తీర్చడంతో పాటు వాళ్ళ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఆ ఒక్క పని తప్ప మిగతా అన్ని జరిగిపోతున్నాయట. రకరకాల రుణాల పేరుతో భారీ ఎత్తున మోసాలు జరుగుతూ అవినీతి ఆర్థిక అరాజకాలకు కేరాఫ్గా మారిందని అంటున్నారు. నకిలీ రైతులు, డ్వాక్రా సంఘాల పేరుతో అడ్డసొడి రుణాలు, కోల్డ్ స్టోరేజీల పంట నిల్వల పేరుతో గోల్మాల్ లోన్లు, ఇలా ఒకటేంటే అవినీతికి అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో దండుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చాలా బ్రాంచుల్లో ఇలాంటి మోసాలు జరిగినట్టు గుర్తించారు అధికారులు. కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం 30 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్టు తేల్చిందే. దీనికి సంబంధించి నల్లపాడు పోలీసులు కేసు బుక్ చేశారు కూడా. కుంభకోణం జరిగినప్పుడు ఉన్న జీడీసీసీ బ్యాంక్ సీఈఓ కృష్ణవేణి, చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులతో పాటు కొంతమంది పాలకవర్గం సభ్యుల్ని ఇందుకు బాధ్యులుగా చేస్తూ మొత్తం 13 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అలాగే అప్పటి నల్లపాడు బ్రాంచ్ మేనేజర్ అరుణ్ కుమారి, బ్యాంక్ సెంట్రల్ కమిటీ మెంబర్ గోవింద నాయక్ను అరెస్ట్ చేశారు. తర్వాత మిర్చి నిల్వల పేరుతో రుణాలు తీసుకున్న కోల్డ్ స్టోరేజ్ ఎండీ శివనాగిరెడ్డి, మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి, మిర్చి వ్యాపారి రామచంద్రరావు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే కేసు నమోదైన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు అప్పుడు చైర్మన్ గా ఉన్న రాతంశెట్టి సీతారామాంజనేయులు. నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆయన ఆచూకీ లేదు. దీంతో విమర్శలు పెరుగుతున్నాయి. సీతారామాంజనేయులని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే మొత్తం వివరాలన్నీ బయటకొచ్చేస్తాయని, ఆ పని మాత్రం జరగడం లేదు అన్న చర్చలు నడుస్తున్నాయి గుంటూరు పొలిటికల్ సర్కిళ్లలో. అయితే కేసు నమోదైంది అన్న సంగతి తెలిసిన వెంటనే సీతారామాంజనేయులు దేశం దాటేశారు అన్న ప్రచారం కూడా ఉంది. ఆయన దేశంలోనే అజ్ఞాతంలో గడుపుతున్నారా, లేక ఇక్కడ జనం సొమ్ము దోచేసి విదేశాల్లో విహరిస్తున్నారా అన్నది తేల్చాల్సిన పోలీసులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి చాలా మందికి. సరే, పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద ఒత్తిళ్లు ఉన్నాయా, లేక స్వేచ్ఛగా నిందితుల కోసం గాలిస్తున్నారా లాంటి కొన్ని ప్రశ్నల్ని అలా ఉంచితే, అసలు స్టోరీ సరిగ్గా సీతారామాంజనేయుల అజ్ఞాతంలోకి వెళ్లిన దగ్గర నుంచి మొదలైంది. ఆయన పారిపోవడానికి కొందరు టీడీపీ నాయకులు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసు దర్యాప్తు మొదలవగానే కొందరు అధికార పార్టీ నాయకులు సదరు మాజీ చైర్మన్ కు టచ్ లోకి వెళ్లారట. ఈ కేసు గురించి ప్రస్తావిస్తూ, డోంట్ వర్రీ, నీ సంగతి మేం చూసుకుంటాం, కేసులు గీసులు సంగతి మర్చిపో, మమ్మల్ని మాత్రం గుర్తించుకో అంటూ బేరాలకు దిగినట్టుగా తెలిసిందే. ఒక నియోజకవర్గ స్థాయిలో మంచి పొజిషన్ ఉన్న నాయకుడు ఒకరైతే మొత్తం నేను చూసుకుంటా, అయితే నాకేంటి, అమౌంట్ ఎంతో చెప్పాలంటూ మధ్యవర్తుల ద్వారా రాయబారం పంపినట్టు సమాచారం. జీడీసీసీ లాంటి బ్యాంకులో కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే సూత్రధారులెవరు, అసలు డబ్బులు ఎక్కడకు చేరాయి అన్న విషయం మీద దృష్టి పెడతారు. కీలకంగా ఉన్నవారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే గుట్టు మొత్తం రట్టవుతుంది. కానీ ఈ కేసులో మాత్రం చిన్న చిన్న వారిని అరెస్ట్ చేసి కీలకమైన వారిని వదిలేశారు అన్న విమర్శలు సైతం ఉన్నాయి. రైతులు, డ్వాక్రా సంఘాల రుణాల పేరుతో 30 కోట్ల రూపాయలు కాజేసిన వాళ్ళు ఎవరో తేల్చడం పెద్ద విషయం కాదని, అయినా సరే పెద్ద పెద్ద వాళ్ళను వదిలేసి కేసు మొత్తం చిన్న చేపల చుట్టూ తిరగడం ఏంటో అర్థం కావడం లేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జిల్లాలో. ఇదే సమయంలో మంచి ఆఫర్ ఇస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని టీడీపీకి చెందిన ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడొకరు బేరాలు పెట్టారన్న ప్రచారంతో తెర వెనుక ఏదేదో జరిగిపోతోంది అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. నీకెందుకు, అంతా నేను చూసుకుంటానని సదరు నేత ఆఫర్ ఇస్తున్నా ఆయన ఎంతవరకు చూడగలరు? ఆయన సత్తా ఏంటన్న అనుమానం సీతారామాంజనేయులకు ఉందని, అందుకే డీల్ డిలే అవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కానీ మధ్యవర్తులు మాత్రం ఎక్కువ కాలం సాగదీయకుండా వీలైనంత త్వరగా బేరం కుదిర్చే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ డీల్ సెట్ అయితే పక్కదారి పట్టిన కోట్ల రూపాయల కేసులో అసలు దోషులెవరో తేలకుండా పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ స్కామ్ దర్యాప్తులో తదుపరి అడుగులు ఎలా పడతాయో చూడాలి.